ఇప్పుడున్న మ్యూజిక్ ఇండస్ట్రీకి, అప్పుడున్న మ్యూజిక్ ఇండస్ట్రీకి అండ్ ఇప్పుడున్న గాయకులకి, అప్పుడున్న గాయకులకి అసలు తేడా ఏముంది సార్ మీరు గమనించి? తేడా మన తాతయ్య లాగే మన తండ్రి ఉండడు, తండ్రి లాగా మనం ఉండం, మనలాగా మన పిల్లలు ఉండరు. సినిమా కూడా అంతే కదా. సినిమా అంటే మనుషులతో ఉండేదే కాబట్టి చేంజెస్ ఉంటాయి, డెఫినెట్లీ చేంజెస్. అది ప్రతి అంశాలలో ఉంటాయి చేంజెస్. అవును సార్. సార్ ఇప్పుడు తెనాలి నుంచి మీరు ఇక్కడికి వచ్చారు కదా సార్? తెనాలి పుట్టాను అంతవరకే సార్. తాడేపల్లిలో ఒక 4 years తాడేపల్లిలో ఉన్నాం. మా నాన్నగారు ఇంజనీర్. అప్పుడు 5th year ఎంటర్ అవుతున్నప్పుడు విజయవాడకి వచ్చి, విజయవాడలో ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్, కాలేజ్ అంతా విజయవాడ అప్ టు 73. అక్కడి నుంచి మెడ్రాస్ వెళ్ళడం జరిగింది. అంటే 73 నుండే స్టార్ట్ చేశారు మీరు అంటే మ్యూజిక్ నేర్చుకోవడం కానీ? నేర్చుకోవడం నేను ఎవరి దగ్గర నేర్చుకోవాలి సార్. 67లో మేము ప్రోగ్రామ్స్ ఒక గ్రూప్ మొదలు పెట్టాం విజయవాడలో. ఓకే. ముందు హార్మోనియం ఒక 2 ఏళ్ళు, తర్వాత అకార్డియన్ ప్లేయర్ గా ఏపీలో కొన్ని వందల ప్రోగ్రామ్స్ చేసాం. 71లో మా అన్నయ్య ప్లేబ్యాక్ సింగర్ గా చెన్నై వెళ్ళారు. ఓకే. అప్పుడు మెడ్రాస్ టీ చలపతిరావు మా అన్నయ్యని ప్రజెంట్ చేశారు. మాధవపతి రమేష్ ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్. 73లో మా నాన్నగారు చనిపోవడం వల్ల చెన్నై వచ్చి ఇద్దరం కలిసి ఉందాం అనటంతో నేను అప్పటికే I was having 6 degrees. Wow. BA History, Economics, Politics, హిందీ రాష్ట్ర భాష, టైప్ హైయర్, షార్ట్ అండ్ హైయర్. నాకు ఆంధ్ర బ్యాంక్ పిలిచి జాబ్ ఇచ్చారు, టెంపరీ జాబ్స్ ముందు అక్కడ, తర్వాత వాళ్ళు పర్మనెంట్ చేస్తారు. ఆ టైంలో నాన్నగారు పోవటం వల్ల మా అన్నయ్య, అప్పటికే నేను వెరీ పాపులర్ మ్యూజిషియన్ అవటం వల్ల అక్కడికి రావటం, మా అన్నయ్యని పరిచయం చేసిన టీచర్ పత్రాలు నన్ను కూడా 74 March 12th ఆయన పరిచయం చేశారు.